సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బీజేపీ రూపకర్తల్లో ఒకరైన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా బీజేపీ నాయకులు ఘన నివాళులర్పించారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా బీజేపీ నాయకులు ఘన నివాళులర్పించారు. పార్టీ పార్లమెంటు కార్యాలయంలో కృష్ణా జిల్లా యువమోర్చా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏకాత్మ మానవతావాద సిద్ధాంతకర్త, బీజేపీ రూపకర్తలతో ఒకరైన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పార్టీ అభివృద్ధికి అహరహం కృషి చేసిన మహనీయుడని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల రామాంజనేయులు, యువమోర్చా జిల్లా అధ్యక్షులు నాగలింగం అయోధ్య రామచంద్రరావు, స్వచ్ఛ భారత జిల్లా కన్వీనర్ ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పండిట్ దీన్ దయాల్జీ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు మచిలీపట్నం పార్లమెంటు కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఈయన ఒకరు. ఆ సమయంలో భారతదేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉండేది. ఎందుకంటే మెజారిటీలైన హిందువులకి తీరని అన్యాయం జరిగిన పరిస్థితుల్లో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, అదేవిధంగా పండిట్ దీన్ దయాళ్జీ గారు నెహ్రూ యొక్క కుహాన లౌకిక విధానాలకి వ్యతిరేకంగా తమ గళాన్ని ఇప్పి, లౌకికవాదం అంటే కేవలం మైనారిటీలను బుజ్జగించడమే కాదు, ఏదైతే భారతీయ ఆత్మ ఉందో, అంత్యోదయ అనేది అందరికీ ప్రభుత్వ పథకాలు కానీ లేకపోతే ఏదైనా కానీ అందరికీ అందాలనే ఉద్దేశంతో అంత్యోదయ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన మహానుభావుడు దీన్ దయాళ్జీ. ప్రభుత్వ పథకాలు ఏదో కొంతమందికి లేకపోతే ఉన్నత స్థాయిలో ఉండవాళ్ళకే కాకోకుండా సమాజంలో ఎవరైతే పీడిత వర్గాలు ఉన్నాయో అందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అందాలనే ఉద్దేశంతో ఆయన అంత్యోదయ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్లనే ఈరోజు భారతదేశం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈ రోజున మచిలీపట్నం పార్లమెంటు ఆఫీసులో ఈ రోజున ఈ కార్యక్రమం జరుపుకుంటాం చాలా సంతోషదాయకమైన విషయం. ముఖ్యంగా ఏకాత్మక మానవవాదం విలువల గురించి పోరాడి జాతీయ భావం గురించి పోరాడినటువంటి వ్యక్తి దీన్ దయాళ్ ఉపాధ్యాయ. 1916 సంవత్సరంలో జన్మించిన వ్యక్తి సెప్టెంబర్ నెల 25వ తారీఖున ఫిబ్రవరి 11, 1938 సంవత్సరంలో మొఘల్ సరాయ్ అనే ప్రాంతంలో హత్య గావించబడినటువంటి వ్యక్తి దీన్ దయాళ్ ఉపాధ్యాయ. మరి ఆయన మీద జరిగినటువంటి ఆ యొక్క హత్యాకాండని ఇవాళ వరకు కూడా ఏ విధంగా జరిగింది అనేటువంటి విచారణ కూడా జరగకుండా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ఇవాళ వరకు కూడా బయట రానటువంటి విషయాన్ని కప్పిపుచ్చడం జరిగింది. కానీ ఇవాళ భారతదేశంలో మరి అంత్యోదయ భావాల గురించి మాట్లాడే వ్యక్తులు చాలామంది తక్కువైపోయారు. ఆయన యొక్క ఆచరణలే ఈ భారతీయ జనతా పార్టీ ఇవాళ సిద్ధాంతంగా తీసుకుని ఏ సిద్ధాంతాలను అయితే ఆయన నడిపించారో ఆ సిద్ధాంతాలనే భారతీయ జనతా పార్టీ నడవటం, ఆ సిద్ధాంతాలని ప్రజలందరూ కూడా మెచ్చుకొనటం, దాన్ని మళ్ళీ భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావటం జరిగింది. కనుక ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలే కాకుండా యావత్ దేశ ప్రజలందరూ కూడా ఆ సిద్ధాంతపరమైన భారతదేశం యొక్క అభివృద్ధికి ఆ సిద్ధాంతాలు ఏ అయితే అంత్యోదయ భావాన్ని ఉపయోగపడుతున్నాయో భారతదేశం అభివృద్ధికి నాయకులలో ప్రముఖుడు అయిన వ్యక్తి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారకుగా జీవితాన్ని ప్రారంభించి రాజకీయాల్లో ఒక క్రమశిక్షణ, ఒక నైతిక విలువలు ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజునటువంటి సంఘ నాయకులు గోల్వల్కర్ గారు కొంతమందిని మన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఎవరైతే జనసంఘాన్ని స్థాపించారో వారి కోరిక మేరకు భారతీయ జనసంఘంలోకి పంపించడం జరిగింది. అందులో వాజ్పేయి గారు, తర్వాత దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, ఇంకా కొంతమంది ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతమంది వెళ్ళి దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఆయన దీన్ దయాళ్ గారు ఏదైతే సెక్రటరీగా పనిచేశారో తర్వాత పార్టీ సిద్ధాంతకర్త అయ్యారు, పార్టీ అధ్యక్షులు అయ్యారు. ఆయన అధ్యక్షులుగా ఉన్న టైంలో కేరళలో కంచుకోట అనేటువంటి కేరళలో కమ్యూనిస్ట్ కంచుకోటలో 1,00,000 మందితో 3 రోజుల పాటు భారతీయ జనసంఘ యొక్క క్యాంపుని నిర్వహించి
కార్యకర్తలందరికీ కూడా దేశం పట్ల సమాజం పట్ల బాధ్యతలు తెలియజేసి పనిచేయాలనేటువంటి ఉద్బోధన చేసి పార్టీకి ఒక అగ్రగామి శక్తిగా పార్టీ కల్పించారు దేశంలో. ఆ యొక్క శక్తిని ఓర్వలేక చూసి ఆయన్ని మరి ఇదే రోజున ఏదైతే మొగల్సరాయ్ స్టేషన్ ఉందో ఆ స్టేషన్లో హత్య చేసే జరిగింది. కానీ ఆయన చెప్పిన సిద్ధాంతం ఏదైతుందో ఏకత్వ మానవతా సిద్ధాంతం దీన్ దయాళ్ అంత్యోదయ కార్యక్రమం మీద ఇవాళ ప్రతి గ్రామంలో దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించడం పట్ల వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు పేర్కొన్నారు. నగరంలోని స్వర్గీయ పివి నరసింహారావు కాంస్య విగ్రహానికి పలువురు వైసీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణల ద్వారా మన దేశాన్ని ముందంజలో నిలిపిన మహనీయుడు పివి అన్నారు. దేశ అభివృద్ధికి స్వర్గీయ పివి ఎంతో కృషి చేశారన్నారు. స్వర్గీయ పివి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఆర్థిక సంస్కరణలు మన దేశం ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో నిలబెట్టాయన్నారు. తెలుగు ప్రజలందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం స్వర్గీయ పివి నరసింహారావుకు భారతరత్న ఇచ్చి తెలుగువారి ఖ్యాతిని పెంపొందించిందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ శీలం భారతి, మున్సిపల్ మాజీ చైర్మన్ సిలార్ దాదా, మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం అనే దానికి ఆనందం వ్యక్తం చేస్తూ ఈరోజు ఆయన విగ్రహం దగ్గర ఆయన ఘనంగా నివాళులు అర్పించి సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు గమనిస్తే భారతరత్న అనే పదవి ఏదైనా ఒక మనిషికి వస్తే ఆ మనిషికి గౌరవాన్ని ఇస్తుంది. కానీ ఇక్కడ పివి నరసింహారావు గారికి ఈ భారతరత్న రావడం వల్ల నాకు తెలిసి భారతరత్న అనే గౌరవానికి ఇంకా గౌరవం పెరిగినట్టు అయిందని నాకు మనసు ఎందుకు అనిపిస్తుందంటే, పివి నరసింహారావు గారు భారతదేశానికి చేసింది, ఆయన చేసిన సేవలు కానీ భారతదేశాన్ని ముందుంచడంలో కానీ ఆయన చేసిన సేవలు ఈరోజు ఈ జనరేషన్కి తెలియకపోవచ్చు. కానీ ఆయన చూసిన కానీ ఆ రోజు భారతదేశం పడుతున్న ఇబ్బందులు చూసిన వాళ్ళు కానీ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న చూసిన వాళ్ళు కానీ ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఎకనామిస్ట్ విలువ భారతదేశం 2 సార్లు చూసింది. ఒకటి ఇందాడ మనకు మురళీధర్ గారు చెప్పినట్టు పివి నరసింహారావు గారి దగ్గర, మళ్ళీ మన్మోహన్ సింగ్ గారి దగ్గరే ఎకనామిస్ట్ అనేవాళ్ళు ఆ స్థానంలో ఉంటే ఖచ్చితంగా దేశానికి ఎంత మేలు చేస్తారనేది చూసాం. కాబట్టి పివి నరసింహారావు గారికి ఇంత లేటుగా భారతరత్న ఇవ్వడం కొద్దిగా బాధాకరమే అయినా కూడా ఈ రోజుకైనా ఆయన చేసిన సేవలను ఈనాటికైనా గుర్తుంచుకున్నందుకు నిజంగా మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి అంటే భారతదేశానికి ఉపయోగపడిన ఎంతోమంది వారికి ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి. ఇది పివి నరసింహారావు గారితో మొదలై మిగిలిన అందరికి కూడా ఖచ్చితంగా భారతదేశానికి ఏదో ఒక రూపైన సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు రావటం, మరి మన ప్రభుత్వం మోడీ గారు ఆయనకి ఈ అవార్డు ఇవ్వటం కాస్త లేట్ అయినా ఆయన ఇలాంటి గొప్ప మహనీయులను స్మరించుకోవాల్సిన బాధ్యత భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎంతో అనుభవం ఉండి ఈ ప్రపంచానికి ఎంతో సేవ చేసినటువంటి పివి నరసింహారావు గారికి మనస్ఫూర్తిగా మేమందరం కూడా నివాళులు అర్పించటం మా అందరూ అదృష్టంగా భావిస్తాం. ఇలాంటి గొప్ప వ్యక్తులను స్మరించుకునే అవకాశం ప్రభుత్వాలు కానీ మరి ప్రజల్లో కూడా అవగాహన తీసుకురావాలని చెప్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వటం అదే మన భారతదేశంలో ఎంతో ఘనత వహించినటువంటి వ్యక్తి. మన పిఎంగా ఉండటం కూడా తెలుగునాటి ఘనతని ఢిల్లీ ప్రభుత్వంలోనే కాకుండా యావత్ భారతదేశానికే చాటి చెప్పినటువంటి వ్యక్తి మన పివి నరసింహారావు గారు. అటువంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వటం అది మన యొక్క ఘనతగా భావిస్తూ అలాంటి భారతరత్న ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గారికి అలాగే ఆయన పూజిస్తున్నటువంటి యావత్ భారతదేశానికి కూడా ఒక ఘనతగా భావిస్తూ ఇలాంటి ఇంకా భారతరత్న లాంటి అవార్డులు ఇంకా చాలామందికి వస్తాయని చెప్పి అనుకుంటూ ఇలా మన భారతదేశంలోనే కాకుండా ఆంధ్రదేశంలో కూడా తెలుగువారికి ఎంతో గొప్ప ఘనతగా భావిస్తూ ఇటువంటి భారతరత్న ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు. కనికా పరమేశ్వరి ఆలయంలో శ్రీ వాసవి కనికా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ పాలకవర్గ అధ్యక్ష కార్యదర్శులు మామిడి మురళీకృష్ణ, మోటమరి వెంకటబాబా ప్రసాద్ పర్యవేక్షణలో కార్యక్రమాలు జరిపారు. ఉదయం 5 గంటలకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి తైలాభ్యంగన స్నానం, క్షీరాభిషేకం, పంచామృత అభిషేకం, అనంతరం అమ్మవారికి కుంకుమార్చన, సామూహిక కుంకుమార్చన, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలకు వాసవి క్లబ్ ప్రతినిధులు ఎండూరి సురేష్, అశోక్, రేణుక, రాణి, వేముల కృష్ణ తదితరులు బహుమతులు అందజేశారు.
ఈరోజు వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం కన్నికాపురం దేవాలయంలో ఉదయం నుంచి కూడా ఆధ్యాత్మికంగా అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజలు, హోమ కార్యక్రమం, 102 గోత్రాలతో అమ్మవారు ఈరోజు త్యాగశీలిగా అమ్మవారు అగ్నిలో ఆత్మాహుతి అవుతాం. 6 వయసుల ఆరోగ్య దైవం, కులదైవం ఉన్న ఆవిడ మరి అవతరించి ఎంతోమందికి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆవిడ కోరికలు తీర్చింది. ఎంతోమంది పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లేవంటే అమ్మవారిని స్మరిస్తే ఉద్యోగ అవకాశాలు కలిగించింది. ఎంతోమంది వ్యాపారాలు అభివృద్ధి చెందాలంటే అమ్మవారి ఆశలతో వ్యాపారాలు అభివృద్ధి చెందినాయి. వాళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని కన్నికాపురం దేవస్థానంలో ఉదయం నుంచి కుంకుమ పూజలు, అభిషేకాలు, హోమ కార్యక్రమాలు అన్నీ కూడా విశేషంగా జరుగుతాం. అందరూ కూడా ఆహ్వానం పలుకుతూ ఈరోజు సాయంత్రం కూడా అమ్మవారికి దీప అలంకారాలతో అమ్మవారికి ఉత్సవంగా అమ్మవారిని తీసుకెళ్తారు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కూడా కోరుకుంటూ జై వాసవి జై జై వాసవి. దేవస్థానంలో అమ్మవారి యొక్క ఆత్మార్థ దినోత్సవం అత్యంత వైభవంగా ఉదయం 5 గంటల నుంచి కూడా అభిషేకాలతో ప్రారంభమైంది. భక్తులు కూడా విరివిరిగా విచ్చేశారు. అదేవిధంగా 8:30 కల్లా కుంకుమ పూజలు కూడా ఏర్పాటు చేశాం. మొత్తం చాలామంది ఒక 1000 మంది దాకా పాల్గొన్నారు. వారికి కూడా మన అమ్మవారి తరఫున మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా సాయంత్రం ఇప్పుడు మధ్యాహ్నం మళ్ళీ 10 గంటలకి హోమ కార్యక్రమాన్ని గుడివారి రామచంద్రరావు అబ్బాయి ప్రసాద్ గారి దంపతులతో ఈ హోమం జరిగింది. అదేవిధంగా సాయంత్రం 5:30 కల్లా దీపాలతో అమ్మవారి యొక్క ఊరేగింపు కార్యక్రమం ఉంది. మహిళా మాత అందరూ కూడా ఆ కార్యక్రమం ఇచ్చేసి జయప్రదం చేసి అమ్మవారి యొక్క దీవెనలు పొందాలని, వాళ్ళ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నాం. జై వాసవి జై జై వాసవి. శ్రీ కన్నికాపురం దేవస్థాన ప్రాంగణంలో ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక కార్యక్రమాలు, అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజలు, హోమ కార్యక్రమాలు అన్నీ అత్యంత వైభవంగా జరిగినాయి. మహిళా మాతలందరూ విచ్చేసి అమ్మవారిని అనుగమించారు. సాయంకాలం ఊరేగింపు కార్యక్రమంలో కూడా మీ అందరూ పాలు పంచుకుని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. జై వాసవి. మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో గెలిపించాలని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు విజ్ఞప్తి చేశారు. మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో గెలిపించాలని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు విజ్ఞప్తి చేశారు. నగరపాలక సంస్థ పరిధిలో 8, 10 మరియు 50వ డివిజన్లో 50 లక్షల రూపాయల వరకు గడప గడపకు నిధులతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులను మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మతో కలిసి పేర్ని కిట్టు ప్రారంభించారు. ప్రతి సచివాలయంలో అభివృద్ధి పనులను 20 లక్షల రూపాయల చొప్పున నిధులు ప్రభుత్వం విడుదల చేసిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శీలం భారతి, మున్సిపల్ మాజీ చైర్మన్ శిలార్ దాదా, మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, కార్పొరేటర్లు శ్రీరామ్ లక్ష్మణ్, రామ్శెట్టి వాణిశ్రీ, రాట్నాలమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా ఏదైతే గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ప్రజల సమస్యలు తెలుసుకుని, ఏదైతే ముఖ్యంగా రోడ్లు, డ్రైన్లు, నీటి సమస్య, ఇటువంటి సమస్యల మీద ఏదైతే వాటిని తెలుసుకుని వాటికి 20 లక్షల గ్రాంట్ ఇవ్వడం జరుగుతుందో సచివాలయానికి, ఆ గ్రాంట్ మేరకు ఈరోజు 8వ డివిజన్లో, 9వ డివిజన్లో మరియు 50వ డివిజన్లో ఈరోజు పనులు ప్రారంభించడం జరుగుతుంది. దానిలో భాగంగా మొత్తం 3 వార్డులు కలిపి 50 లక్షల విలువ గల రోడ్లు మరియు డ్రైన్ పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఏదైతే ప్రజలు ఎన్నాళ్ళ నుంచో సంవత్సరాల తరబడి ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులను ఈరోజు పూర్తిగా క్లియర్ చేస్తూ ఈరోజు డ్రైన్లు కానీ, రోడ్డు కానీ నిర్మాణ పనులను మొదలు పెడతాం జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చాక మీరు గమనిస్తే సంక్షేమ పరంగా ఎంత జనాలకి దగ్గరయ్యామనేది కానీ, కష్టాల్లో సంక్షేమ పథకాలతో ఎంత ఉపయోగపడామనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఈ గవర్నమెంట్లో డెవలప్మెంట్ కూడా రెండో కన్నుగా చెప్తూ ఈరోజు పోర్ట్ అయితేనేం, ఫిషింగ్ హార్బర్ అయితేనేం, మెడికల్ కాలేజ్ అయితేనేం, మన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎట్లయితే తెచ్చుకున్నామో అలాగే మన వార్డులో స్థానికంగా ఉన్న డెవలప్మెంట్ కొరకు ప్రతి డివిజన్లోనూ రోడ్లు, డ్రైన్లు ఈ గడప గడపకు మన ప్రభుత్వం శాంక్షన్ కింద చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు 8, 9, 50 డివిజన్లో పనులు మొదలు పెడతాం జరిగింది. తప్పకుండా చూస్తున్న ప్రజలందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ ప్రభుత్వంలో ₹1 లంచం లేకుండా లేదా ఏ అధికారుల చుట్టూ తిరగకుండా ఇంటి దగ్గరే సచివాలయాలు పెట్టి మీ ఇంటికే వాలంటీర్లు వచ్చేలాగా ఏర్పాటు చేసి దేని కొరకు ఎవరి చుట్టూ తిరగకుండా చేస్తున్న ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదం ఉండాలని, మీ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా పేద మధ్యతరగతి కుటుంబాల కొరకు కష్టపడుతున్న ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు
మనకు మరల ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇటువంటి పాలన కొనసాగించడం కానీ పేదవాడు మధ్యతరగతివాడు ఆత్మగౌరవంతో ఏ అధికారి చుట్టూ తిరగకుండా ఏ రాజకీయ నాయకుడి చుట్టూ తిరగకుండా ఖచ్చితంగా తనకి ఏదైతే తన అర్హుడైన పనులు చేయించుకోగలుగుతాడని జనాలందరికీ తెలియజేస్తూ తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మాకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అలాగే మేము అడగంగానే బందర్ వరకు అడగనివి పోర్టు ఒకటే అడిగితే పోర్టుతో పాటుగా ఫిషింగ్ హార్బర్ మెడికల్ కాలేజ్ ఇచ్చి అలాగే మా వార్డులను కూడా డెవలప్ చేసుకోవడానికి మాకు గడప గడపకు మన ప్రభుత్వం శాంక్షన్ కింద 20 లక్షలు ప్రతి డివిజన్కి ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడున్న ప్రజలందరి తరపున ఆయనకి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. 8వ డివిజన్లో మరి గడప గడపకి మన ప్రభుత్వం దానిలో భాగంగా 20 లక్షల్లో డ్రైనేజీలు పెట్టడం జరిగింది. అలాగే 9వ డివిజను 50వ డివిజన్ మొత్తం 3 డివిజన్ల మీద 50 లక్షల వరకు ఇవాళ శంకుస్థాపన చేయటం జరిగింది. మరి అభివృద్ధి సంక్షేమం అన్నీ కూడా సమభాగంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. అలాగే మరి ఇంత అభివృద్ధి జరిగిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వాలు చేయనటువంటి అభివృద్ధి వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరగటం, మరి మచిలీపట్నం తీసుకున్నట్లయితే బందర్ పోర్టు కానీ మెడికల్ కాలేజీ కానీ ఫిషింగ్ హార్బర్ కానీ మరి మళ్ళీ డివిజన్ల వారీగా 20 లక్షలు వేరే ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వటం, మరి ప్రజలు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయని చెప్పారో అవన్నీ కూడా డ్రైనేజీలు రోడ్లు అవన్నీ కూడా చేయటము, మరి ఏ ప్రభుత్వంలో లేనటువంటి అభివృద్ధి మరి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మీ అందరూ కూడా గమనించాలి. పేద మధ్యతరగతి కుటుంబాలలో మరి ప్రత్యేకంగా ఏ ప్రభుత్వం కూడా ఆలోచించినటువంటి ఆరోగ్య సురక్ష అమ్మఒడి కాడి నుంచి మరి పేదవాడు లబ్ధి పొందినటువంటి ఆసరా కానీ చేయూత ఎన్నో పెట్టిన ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటానికి కూడా వీళ్ళేనటువంటి చెప్పినవి 9 అయితే నవరత్నాలు చెప్పనివి ఎన్నో ఉన్నాయి. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. మీ అందరూ కూడా మళ్ళీ ఓట్లేసి మళ్ళీ జగన్ గారిని గెలిపించుకుంటే ఇంకా సంక్షేమం అభివృద్ధి చేసుకోవచ్చు. అలాగే మచిలీపట్నంలో మన పేరుని కుటుంబం మన తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. ఆయన ప్రతి ఒక్క మనిషికి మా 8వ డివిజన్కి వచ్చేసినటువంటి మా మేయర్ గారు మాతో పాటు తోటి కార్పొరేటర్లకి మచిలీపట్నం గడ్డ మా పేరుని నాని తనయుడు కిట్టుబాబుకి వచ్చేసిన అందరూ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపడుతున్నాను. నా వార్డు ఇచ్చేసిన ప్రజలకి అలాగే నా సచివాలయం స్టాఫ్కి వాలంటీర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియపడుతున్నాను. ఎందుకంటే 40 సంవత్సరాలు విశ్వబ్రాహ్మణ కాలనీ ఇచ్చింది. ఈ 40 సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం ఎన్నిసార్లు వచ్చిందో అందరికీ తెలుసు. వాళ్ళు వచ్చి ఏం చేశారో అందరికీ తెలుసు. వాళ్ళల్లా స్థలాలు కబ్జాలు చేయడం పార్కులు అమ్ముకుంటూ తప్ప చేసింది ఏమీ లేదు. మేము వచ్చినాక మా జగన్మోహన్ రెడ్డి గారు వారి నాయకత్వంలో మా పేర్నాని గారు వారి ఆశీస్సులతో ఈరోజు మా కిట్టుబాబు నేను అడిగిన వెంటనే స్పందించి చిన్నయ్య నీకు వెంటనే డ్రైనేజ్ శాంక్షన్ చేస్తాను, ఈ గడపడి ప్రోగ్రాంలో భాగంగా నేను డ్రైనేజ్ వెంటనే కట్టిస్తానని మాట ఇచ్చాడు. అన్న మాట ప్రకారం నా వార్డుకి డ్రైనేజ్ శాంక్షన్ చేశారు. కాబట్టి అందరికీ పేరున హృదయపూర్వక భగవద్గీతను వాడవాడలా వినిపించేలా కృషి చేసిన మహనీయుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు అని పలువురు వక్తలు పేర్కొన్నారు. మధుర గాయకుడు స్వర్గీయ ఘంటసాల వర్ధంతి సందర్భంగా మెయిన్ రోడ్లో స్వర్గీయ ఘంటసాల విగ్రహానికి బ్రాహ్మణ సంఘం నాయకులు పివి ఫణికుమార్, ముప్పర్తి సుబ్రహ్మణ్యంల ఆధ్వర్యంలో పలువురు ఘంటసాల అభిమానులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు స్వర్గీయ ఘంటసాల పాడిన పాటల్ని గుర్తు చేసుకుంటూ ఆ మహనీయుడు జీవితం మనందరికీ ఆదర్శప్రాయమన్నారు. 100 చిత్రాలకు సంగీత దర్శకత్వం, 8000 పాటలకు పైగా వివిధ భాషల్లో సినిమా పాటలు పాడి రికార్డు సృష్టించిన మహనీయుడు స్వర్గీయ మన ఘంటసాల వెంకటేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ కోస్తా మురళీకృష్ణ, కౌతవరపు సత్యనారాయణ, ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి, అరవ బాలసుబ్రహ్మణ్యం, ముంతా రవీంద్ర కుమార్, కోలా ప్రసాద్, రాయపూడి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక నవకళా సెంటర్లో ఉన్నటువంటి పార్కు పక్కన ఉన్నటువంటి వారి విగ్రహానికి వారి వర్ధంతి సందర్భంగా వారికి పూలమాలలు వేసి వాళ్ళని నివాళులర్పించడం జరిగింది. మరి ఎన్నో మధుర గీతాలని పాడినటువంటి మరి తెలుగువాడు ఘంటసాల వెంకటేశ్వరరావు. అటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు
వర్ధంతిని ఈ రోజున మన పట్టణంలో జరుపుకోవడం అనేది చాలా ఆనందదగ్గ విషయం. మరి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు భగవద్గీతనే కానివ్వండి, పాత పాటలు మనం వింటున్నప్పుడు మనకున్నటువంటి స్ట్రెస్ రిలాక్సేషన్ జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి అమర గాయకుడిని ఈ రోజున గుర్తు చేసుకోవడం అనేది కూడా చాలా గొప్ప విషయం. మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించినటువంటి ఘంటసాల అభిమానులకి ప్రత్యేకంగా మహనీయుడైనటువంటి ఘంటసాల గారి వర్ధంతి సందర్భంగా మరి మచిలీపట్నంలో ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన పాడిన పాటలను మరి మేమందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఇవాళ ఆయన ఎన్నో ఏళ్ల క్రితం పాడినాడు కూడా. మరి ఇవాళ ఘంటసాల గారి పాటలు అంటే ఒళ్ళు పులకించిపోతుంది. ఇవాళ బస్సుల్లో వెళ్ళినా, కారుల్లో వెళ్ళినా ఆయన పాటలు వింటుంటే, అలాగే ఆయన భక్తి భావాలతో వెంకటేశ్వర స్వామి మీద పాడిన పాటలు కానీ వింటుంటే ఇవాళ హృదయం తప్పించిపోతుంది. అలాంటి ఘంటసాల గారిని ప్రజల హృదయాలలో ఎప్పుడూ కూడా చిరస్థాయిగా ఉంటారు. అలాంటి మహనీయుని జయంతి వర్ధంతులు చేస్తూ ప్రభుత్వం కూడా భావితరాలకు తెలియజేసే విధంగా ఇలాంటి మహనీయుల్ని కృషి చేయాలి. అలాగే ఘంటసాల గారి గురించి వెలిగినటువంటి వ్యక్తి శ్రీ స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆయన మరి చూసినట్లయితే భావ కవిత్వంలో పాడడంలో కానీ, నాటక పద్యాలు అభినయంతో పాడడం కానీ, అలాగే సినిమా పాటలు ఎవరికి తగ్గట్టుగా, ఎవరి గొంతుకు తగ్గట్టుగా వాళ్ళకి రామారావు కానీ, నాగేశ్వరరావు గారికి కానీ, కాంతారావు కానీ ఎవరికైనా సరే దాని గొంతును మార్చి చక్కగా పాడి వాళ్ళే పాడారా అన్నట్టుగా పాడగల సమర్థుడైనటువంటి వ్యక్తి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. మనం చూసినట్లయితే అప్పటి నుంచి ఆయన పాడిన పాటలన్నీ చూసినట్లయితే ఎవరు కూడా వింటే మర్చిపోలేనటువంటి పరిస్థితి. ఇవాళ పాటలకి సినిమా పాటలకి ఆ రోజు పాటలకి చూసినట్లయితే ఆ వ్యత్యాసం బాగా కనపడుతుంది. కాబట్టి ఆయన మనకి తెలుగు సాహితీ సంగీత ప్రపంచంలో మనకి ఒక ధృవతారైన ఆయన కలకాలం కూడా ఆంధ్రుల యొక్క మనసులో చిరస్థాయిగా ఉంటారనే దానికి సందేహం లేదు. ఇవాళ మరి ఎవరైతే అభిమానులు ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది గుర్తుపెట్టుకుని మహనీయుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఘంటసాల అభిమానులందరూ ఆయనకి పూలమాల వేసి సత్కరించుకోవడం జరిగింది. ఆ మహానుభావుడు తెలుగులో పాడిన పాటలు ఈ రోజుకి ఆంధ్రులు ఎవరూ మర్చిపోలేరు. తరతరాలు తెలుగు జాతి ఉన్నంతకాలం ఆ మహానుభావుడిని మర్చిపోలేము. అలాంటి మంచి మంచి పాటలు పాడి ఆయన ఘనకీర్తిగా ఉన్నాడు. ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. అవనిగడ్డ పిఎస్సిఎస్ ను మరింత అభివృద్ధి పరచాలని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. అవనిగడ్డ పిఎస్సిఎస్ వద్ద చైర్పర్సన్ గా వైసీపీ మండల కన్వీనర్ రేపల్లె శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ సొసైటీని అభివృద్ధి పరచాల్సిన బాధ్యత నూతనంగా బాధ్యతలు చేపట్టిన రేపల్లె శ్రీనివాసరావుపై ఉందన్నారు. పేదల మనసు గెలిచిన ముఖ్యమంత్రి జగన్ మళ్లీ తప్పక గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ రైతు విభాగం జోనల్ ఇన్ఛార్జ్ కడవకొల్లు నరసింహారావు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న రేపల్లె శ్రీనుకి ఎమ్మెల్యే రమేష్ బాబు సహకార సంఘం చైర్మన్ గా నియమించడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొక్కిలిగడ్డ వీర వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యులు చింతలపూడి లక్ష్మీనారాయణ, ఎంపీపీ తుంగల సుమతిదేవి, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మద్ది చిన్న, సింహాద్రి వెంకటేశ్వరరావు, గాజుల జయగోపాల్ తదితరులు పాల్గొన్నారు. నా తరఫున మీ అందరి తరఫున ఆయన శుభాకాంక్షలు చెప్తున్నాను. పరిపాలన సౌలభ్యంగా ప్రజలకు వీలుగా అందుబాటులో ఉండి నిరంతరం ఆ పనిలో ఉండమని కోరుకుంటున్నాను. దాంతోపాటు మీ అందరికీ ఒక మాట ఏంటంటే, వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేస్తాం, మా కలయిక అద్భుతం అని చెప్తున్నారు. మీ కలయిక అద్భుతం అయితే, గొప్పదనం అయితే, మళ్ళా ఒక పక్క బీజేపీని కలుపుకుంటే ముస్లిమ్స్ ఓటు పోతాయేమో, వాళ్ళ ఓట్లు పోతాయేమో అని భయంతో బీజేపీ దగ్గరికి మీరు పరిగెత్తడంలో మీ భావన ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించలేము, ఇంకా స్ట్రెంత్ కూడా తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యలో ఉన్నాడు, ప్రజలతో మమేకం అయిపోయాడు, ప్రజల అవసరాలు తీరుస్తున్నాడు, ప్రజలు ఆయన్ని ప్రేమిస్తున్నారు, ప్రజలు ఆయన్ని దీవించడానికి రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. కనుక మీకు భయవేసి పరుగులన్నీ చేస్తున్నారు. మీరు ఎంతమందిని కలుపుకొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి మనసుని గెలుచుకున్నాడు.
వాళ్ళందరూ నా కొడుకులాగా కన్న కొడుకు కంటే మమ్మల్ని బాగా చూసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తున్నామని చెబుతున్నారు కనుక మీరు భయపడి ఈ పనులన్నీ చేస్తారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని పేద ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్న 180 మందిగా ఉన్న పేద ప్రజలందరూ ఓటేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ ఆయనకి అధికారం వస్తుంది, ఆయన దీవిస్తారు. ఆయన పేద ప్రజల కోసం నిరంతరం ఇంతకంటే ఇప్పుడు చేసిన కానీ ఇంకెక్కువ కష్టపడి పనిచేస్తున్నారు. కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా మా వైఎస్ఆర్ పార్టీ అవనిగడ్ల మండల కన్వీనర్గా సుమారుగా 8 సంవత్సరాల నుంచి మండల కన్వీనర్గా బాధ్యతలు వహిస్తున్న రేపల శ్రీనివాసరావుకి సొసైటీ చైర్మన్గా మా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారు ఆయన్ని చైర్మన్ పదవి ఇవ్వటం మా అందరికీ ఆనందకరం. ఎందుకంటే పార్టీలో పనిచేసిన వాళ్ళు ఏ ఒక్కరిని మర్చిపోకుండా 1 సంవత్సరం లేట్ అయినా 6 నెలలు లేట్ అయినా ఇచ్చుకుంటూ ఎక్కడ ఏ విధమైన పదవులు ఖాళీగా ఉన్నా సరే ఖాళీగా అట్టి పెట్టకుండా ధైర్యంగా ఈసారి మీరు చేయండి, ఈసారి మీరు చేయండి, ఇంకోసారి మీకు ఇస్తాను అని పార్టీని బలోపేతం చేసుకుంటూ సర్ది చెప్పి ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా బాధపడకోకుండా మన నియోజకవర్గాన్ని చూస్తున్న మా శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు గారికి ముందుగా మరొకసారి డ్వాక్రా మహిళలకి గతంలో నేషనలైజ్డ్ బ్యాంకులు 10 లక్షలు ఇస్తుంటే కోఆపరేటివ్ ద్వారా కేడీసీ బ్యాంకు ద్వారా మీ గ్రూప్కి 20 లక్షలు ఇస్తాం, వాళ్ళకంటే వడ్డీ తక్కువ ఇస్తాం అని చెప్పని మా తన్నీరు నాగేశ్వరరావు గారు చైర్మన్గా అయినప్పుడు ఆయన చేయించడం అనేది కూడా కోఆపరేటివ్ వ్యవస్థను బలోపేతం చేసే దాంట్లో భాగంగా జరిగింది. అలా అంటే దీని ద్వారా కూడా పేదవాళ్ళ లబ్ధి పొందండి అనేది జగన్మోహన్ రెడ్డి గారి సూచనలు, ఆలోచన విధానం దీంట్లో కూడా కోఆపరేటివ్ వ్యవస్థలో కూడా కనపడతా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మా చైర్మన్ రేపల శ్రీనివాసరావుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ పబ్లిక్ ప్రజలకే కానీ ప్రతి ఒక్కరికి బ్యాంకు తరపు నుంచి ఏ విధమైన అవకాశాలు ఉన్నాయో, ఫెసిలిటీస్ ఉన్నాయో అన్నీ కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళ చేతోడు ఓదోడుగా ఉంటూ రేపు రాబోయే రోజుల్లో కూడా పార్టీకి ఉపయోగపడే విధంగా కూడా అందరికీ పనిచేసి మన ఎమ్మెల్యే గారి నమ్మకాన్ని అనేది నిలబెడతానని చెప్పుకుంటూ పెడన లివింగ్ రాక్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో పెడనలో ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించారు. విజయవాడ హెల్ప్ హాస్పిటల్ సౌజన్యంతో లివింగ్ రాక్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో పెడన పట్టణంలోని 18 వార్డులో గల కమిటీ హాల్ నందు ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించారు. హెల్త్ హాస్పిటల్ వైద్య బృందం వచ్చిన రోగులకు ఉచితంగా గుండెకు సంబంధించిన ఈసీజీ, ఈకో స్కానింగ్ చేసి ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు. అనంతరం వారికి మందులు పంపిణీ చేశారు. పాస్టర్ సాల్మన్ రాజు, బ్రదర్ శ్యామ్, లివింగ్ రాక్ చర్చ్ విశ్వాసకులు, పలు వార్డుల కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు పెడన్ పట్టణంలోని 18వ వార్డుకి సంబంధించి లివింగ్ మినిస్ట్రీ చర్చి ఫాదర్ గారు అయినటువంటి ప్రస్తుతం మహారాష్ట్ర గారి ఆధ్వర్యంలో హెల్త్ హాస్పిటల్ డాక్టర్ సాయి గారి సౌజన్యంతో ఈ రోజున మెగా హెల్త్ క్యాంప్ నిర్వర్తించడం జరుగుతుంది. ఈ క్యాంపులో అనేక గుండెకి సంబంధించిన వ్యాధులు కానీ సాధారణ వ్యాధులు కానీ అన్నింటినీ కూడా పరీక్ష ద్వారా నిర్వహించి ఇక్కడ ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇది మంచి అవకాశం ఇది. చక్కగా పెద్దపట్నంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ హెల్త్ హాస్పిటల్ సౌజన్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. మరి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన పెడన గ్రామంలో హెల్త్ హాస్పిటల్ వారిచే లివింగ్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ఉచిత గుండె మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఈ గుండె ఉచిత వైద్య శిబిరంలో ఇక్కడ 2D ఎకో మరియు ఈసీజీ పరీక్షలు ఇక్కడే వచ్చిన వాళ్ళందరికీ, అంటే హార్ట్ కంప్లైంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడే ఈసీజీ మరియు 2D ఎకో స్కానింగ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలామంది పేషెంట్లు ఆయాసం చాలా ఉన్న వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకొని దానికి వాళ్ళకి తగిన సజెషన్స్ ఇవ్వడం, వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం, దానికి తగిన ట్రీట్మెంట్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ అవన్నీ వాళ్ళకి అవగాహన కల్పించి ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది అవగాహన కల్పించి దానికి వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు కానీ దానికి తగ్గటువంటి ట్రీట్మెంట్ కానీ లేదా ఫర్దర్గా పరీక్షలు నిర్వహించవలసి వస్తే వాటికి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఆరోగ్యశ్రీ ద్వారా వాటిని కూడా ఎలా వాళ్ళకి
ఫ్రీగా పరీక్షలు ఎలా చేయించుకోవాలి, మందులు ఎలా తీసుకోవాలి, ఎలా వాడుకోవాలి అనేది వాళ్ళకి ఇవాళ ఇక్కడ ఈరోజు లివింగ్ రాక్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మన పాస్టర్ మహాలక్ష్మి గారు హెల్త్ క్యాంప్ నిర్వహించడం, అది మన 18వ వార్డులో ఈ కమ్యూనిటీ హాల్లో నిర్వహించడం అనేది చాలా సంతోషం. మన వార్డు, మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అందరూ లేబరే. ఇలాంటి హెల్త్ క్యాంప్ నిర్వర్తించి ఇలాంటివన్నీ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ మన యేసుదాస్ గారు, మన పస్సం సుబ్బారావు గారు, పస్సం పైడేంద్ర గారు, మన శ్యామ్, వినయ్, ఇంకా మన పెద్దలందరూ ఎంతోమంది. నాగాయలంకలోని శ్రీపార్వతీ సమేత కన్యకా పరమేశ్వరి సమన్విత నాగేశ్వర స్వామి ఆలయంలో శ్రీవాసవి కన్యకాంబ ఆత్మార్పణ దినోత్సవం వైభవంగా జరిపారు. నాగాయలంకలోని శ్రీపార్వతీ సమేత కన్యకా పరమేశ్వరి సమన్విత నాగేశ్వర స్వామి ఆలయంలో శ్రీవాసవి కన్యకాంబ ఆత్మార్పణ దినోత్సవం వైభవంగా జరిపారు. ఆలయ కమిటీ చైర్మన్ చిట్టా సాంబశివరావు పర్యవేక్షణలో నాగాయలంక ఆర్యవైశ్య సంఘం వాసవి సేవాదళ సంయుక్త నిర్వహణలో అమ్మవారికి మహిళలు 102 బిందెలతో ఆలయం నుంచి కృష్ణానదికి తరలి వెళ్లి నదీ జలాలు తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి అభిషేకం చేశారు. ఆలయ అర్చకుడు కొల్లిపర సుబ్బారావు బ్రహ్మతత్వంతో తాడికొండ సత్యనారాయణ దంపతులు ప్రధాన పూజ చేశారు. అనంతరం అమ్మవారికి 102 కేజీల బియ్యంతో భక్తులు అభిషేకం జరిపారు. అభిషేక బియ్యంతో అన్నప్రసాదం తయారు చేసి అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు చిట్టా నాగేశ్వరరావు, చిట్టా వెంకట పూర్ణచంద్రరావు, మునగాల మోహన్ రావు, చిట్టా వీర అన్నపూర్ణయ్య, వంకాయల ఆది రాజేష్, చిట్టా హరేకృష్ణ, చిట్టా వాణి తదితరులు పాల్గొన్నారు. పరమేశ్వరుడే పతి అన్నావు, పరమేశ్వరుడే పతి అన్నావు. వైశ్య కులమున వెలసావమ్మ, వైశ్య కులమున వెలసావమ్మ. అమ్మవారి దగ్గర నుంచే బిడ్డలు ఎవరికి వారే జాగ్రత్త చేసుకోవాల్సిందిగా కమిటీ వారు. వైసీపీ అరాచక పాలన అంతమొందించేందుకు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని పెడన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన మండల పరిధిలోని నందిగామ దావోజీపాలెం గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న పెడన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కాగిత కృష్ణప్రసాద్ గడప గడపకు తిరుగుతూ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాల పేరిట వైసీపీ ప్రభుత్వం ఎంత మోసం చేస్తుందో ప్రజలందరూ అవగాహన చేసుకోవాలన్నారు. అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయించినా టీడీపీ గెలుపు కోసం తాను చిత్తశుద్దితో పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
నియోజకవర్గ పరిశీలకుడు సాదరపైన ఏడుకొండలు, పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు సెలపాటి ప్రసాద్, సీరం ప్రసాద్, జెడ్పీటీసీ ఆర్జా వెంకట నగేష్, మండల నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడా కూడా అభివృద్ధి అనేది జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే ప్రజలందరూ కూడా ఇబ్బందులు గురవుతా ఉన్నారో ఇక్కడ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా ఈ వైసీపీ మంత్రి కానివ్వండి, నాయకులు కానివ్వండి పూర్తి స్థాయిలో దోచుకున్నారు. అదేవిధంగా మరి ప్యాకెట్ క్లబ్బులు కానివ్వండి, మరి అదేవిధంగా డ్రగ్స్ కానివ్వండి, యథేచ్ఛగా ఈ నియోజకవర్గంలో ప్రజల మీద దోపిడీ జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా తెలుగుదేశం మరియు జనసేన జెండా ఈ పెడన్ నియోజకవర్గంలో ఎగరవేయటం ఖాయం అని చెప్పి సందర్భంగా కూడా మరి డబ్బులు పడేటువంటి పరిస్థితి లేదు. వర్షాలు వచ్చి పంటలు మునిగిపోతే వాటికి నష్టపరిహారం ఇంతవరకు చెల్లించలేదు. ఎవరైతే మరి చదువుకుని బయటకు వచ్చినటువంటి డిగ్రీ హోల్డర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ఉపాధి కల్పన లేదు, ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు. ప్రజలందరినీ కూడా మాయ మాటలు చెప్పి మోసపూరిత మాటలతోటి అధికారంలో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ప్రజలందరినీ కూడా మోసం చేసి పాలన చేసింది. ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని, ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలని చెప్పేసి లక్ష్యంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఉన్నారు. రేపు రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా తెలుగుదేశం మరియు జనసేన పార్టీని అధికారంలో తీసుకురావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ రోజున తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు మన నియోజకవర్గంలో, పెడన్ నియోజకవర్గంలో కూడా మీరు ఈ రోజున భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మన నందిగాం పంచాయతీలో ఎమ్మెల్యేగా ఉన్నంత కాలంలో ఈ నియోజకవర్గంలో పేకాట శిబిరాలు లేవు, గంజాయి కేంద్రాలు లేవు, అట్లానే ప్రజలను దోచుకునేటువంటి, ప్రజా సంపదను దోచుకునేటువంటి మైనింగ్ మాఫియాలు లేవు, ఇసుక మాఫియాలు లేవు, మట్టి మాఫియాలు లేవు. కానీ ఎప్పుడైతే ఈ వైఎస్ఆర్సీపీ యొక్క ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ యొక్క మినిస్టర్ వచ్చాడో ఈ యొక్క పెడన్ నియోజకవర్గాన్ని ఎన్ని రకాలుగా దోచుకోవాలో ఆరితేరినటువంటి వ్యక్తి నిన్నటిదాకా పరిపాలనలో మనం చూసాం. మరి వాళ్ళు అతనికి టిక్కెట్ లేదని చేసి అతన్ని తరివేశారు. అంటే ఇక్కడ పనికిరాని యొక్క చెత్త అక్కడ పెనంలూరు నియోజకవర్గంలో బంగారం అయిపోతుందండి. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఈ మధ్యన కొంతమంది బయలుదేరారు. కొంతమంది అంటే ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఎంతమంది అయినా కానీ ఉనికిని కాపాడుకోవటం కోసం మేము కూడా ఉన్నాం, నేనున్నాను. నిజానికి అభ్యర్థులు కూడా దొరకనటువంటి పరిస్థితి. నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తే కనీసం ఒక ఎంపీ కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన తిరగడానికి వెళ్ళనటువంటి పరిస్థితి. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఒంటరైపోయి ఒక రకమైనటువంటి భయంతో వాళ్ళ కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో తను ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కానిటువంటి పరిస్థితిలో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వ్యవహారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఉదాహరణకు వాళ్ళ చెల్లి షర్మిల, ఆ అమ్మాయి రాజకీయాల్లోకి వచ్చి తన తగినటువంటి స్టైల్లో పని చేసుకొని పోతుంటే ఆ అమ్మాయి యొక్క పుట్టుకని శంకిస్తూ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే కనీసం నా తల్లికి మీద మచ్చబడుతుందని చెప్పేసి అనేటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి. తల్లిని చెల్లిని సరిగ్గా చూడలేనటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఇవాళ మన రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నాడంటే అది మనందరికి కూడా సిగ్గుచేటు, అవమానం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన పెడన్ నియోజకవర్గాన్ని చూసాం. మన పెడన్ నియోజకవర్గంలో మరి ఇప్పుడు దాకా చేసినటువంటి 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మిత ఆహారంతో క్రమం తప్పని ఉదయపు నడకతో పూర్తి ఆరోగ్యాన్ని పొందొచ్చని ప్రముఖ వైద్యులు కిరణ్ కుమార్ అన్నారు. జిల్లా పరిషత్ సెంటర్లో వినాయక గుడి ప్రాంగణంలో రాష్ట్ర మిర్యాల కాపనాడు మరియు విజయవాడ సెంటినీ హాస్పిటల్స్ లో ఏర్పాటు చేసిన ఉచిత మెగా శిబిరాన్ని విశ్రాంత జిల్లా అదనపు పోలీస్ సూపరింటెండెంట్ సుశీల్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ 50 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి 6 నెలలకు హెల్త్ చెకప్ చేయించుకోవాలన్నారు. గుండె నొప్పి, గుండె బరువు, ఆయాసం, నడుస్తున్నప్పుడు గుండె దడ, ఛాతిలో మంటవి వచ్చినప్పుడు తక్షణమే వైద్యుల్ని సంప్రదించి తగిన మందులు వాడాలన్నారు. పోషకాహారాన్ని మితంగా తీసుకుని క్రమం తప్పకుండా వారానికి 5 రోజులు నడక ఉన్నట్టయితే 50% మందులు నివారణ చేయొచ్చని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ సుశీల్ రావు మాట్లాడుతూ పేదవారి కోసం ఈ విధమైన వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. మరో ముఖ్య అతిథి లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ మిర్యాల కాపునాడు ప్రారంభించిన గత 8 సంవత్సరాల్లో అనేక సేవా కార్యక్రమాలు ఉచితంగా అంబులెన్స్ ఏర్పాటు చేయడం ఆదర్శప్రాయమన్నారు. కార్పొరేటర్ పినిశెట్టి నాగఛాయాదేవి, కార్యక్రమంలో రాష్ట్ర మిర్యాల కాపునాడు అధ్యక్షుడు గంటా సురేష్, మాజీ కౌన్సిలర్ చెల్మలశెట్టి రమేష్, పినిశెట్టి వేణు,
కోన ప్రేమ్చంద్, మేక జగదీష్, సెంటినీ హాస్పిటల్ ఏజీఎంకే పెద్దబాబు, డాక్టర్ శ్రీపతి తదితరులున్నారు. ఈరోజు మంచి కార్యక్రమాన్ని చేపట్టి గంటా సురేష్ గారు, పెద్దబాబు వీళ్ళంతా మంచి పబ్లిసిటీ కూడా ఇచ్చి ఆ బిలో పావర్టీ లైన్ వాళ్ళంతా వచ్చి ఇక్కడికి ఈ మెడికల్ క్యాంపు యొక్క ఉపయోగాల్ని తీసుకుని వాళ్ళ ఖర్చు అవ్వటం అంటే ఇప్పుడు చెప్పినట్టుగా 2000 ఖర్చు అంటే చాలా కష్టం. అలాంటి వాళ్ళందరికీ ఒక మంచి కార్యక్రమం చేపట్టి ప్రచారం ఇచ్చి ఇప్పటికే మనం చూస్తున్న 100 మంది దాకా అసెంబ్లీ అయ్యారు. వారికి తోడుగా సెంటినీ హాస్పిటల్స్ వెల్ ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్ మన ఏలూరు రోడ్లో ఉంటుంది. ఆ హాస్పిటల్ వారు వచ్చి వారి సేవలను అందించడం అంటే ఎంతైనా వాళ్ళు అభినందనీయులు. వారికి మనం కృతజ్ఞత తెలుపుతున్నాం. ఈ రోజుకు ఈ ఉచిత క్యాంపు మెడికల్ క్యాంప్ని ఎంతో ఓర్పుతో చేయాలనే తపనతో ఈ గంటా సురేష్, పెద్దబాబు వాళ్ళు చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ ఆశీర్వాదాలు ఇస్తూ నాకు ఈ అవకాశం పెద్దలు ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ గారు పలానా వాళ్ళు ఉన్నారు పిలిపించండి అని చెప్పి ఆయన నన్ను తీసుకురావడం వారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా వచ్చిన కార్యక్రమానికి ఇది మంచి మానవ సేవ మాధవ సేవ అలాంటి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా వినియోగించుకున్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు మచిలీపట్నం చిలకలపూడి జడ్పీ సెంటర్లో 4వ డివిజన్లో ఆంధ్రప్రదేశ్ మిరియాల కాపునాడు మరియు విజయవాడ సెంటినీ హాస్పిటల్ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ శ్రీ సాయం సుశీలరావు గారు వారి యొక్క సువర్ణాస్తాల మీద ఇనాగరేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా మరి కార్పొరేటర్ గారు మరి ఇతర పెద్దలంతా కూడా రావడం జరిగింది. దీని ఉదయం నుంచే మంచి స్పందన వచ్చింది. మరి యొక్క వైద్య శిబిరంలో డాక్టర్ శ్రీపతి గారు, కిరణ్ కుమార్ గారు, మరి ఆఫీస్ మేనేజర్ గారు, పెద్దబాబు గారు వారి సిబ్బంది అంతా కూడా రావడం జరిగింది. ఇక్కడ బ్లడ్ టెస్టు, అలాగే షుగరు, ఎకో అన్నీ కూడా చేసి మరి మందు కూడా ఇవ్వడం జరిగింది. ఇదే వైద్య పరీక్ష మనం విజయవాడ సెంటినీ హాస్పిటల్కి చేసుకోవాలంటే సుమారు 2000 రూపాయల దాకా మనకు ఖర్చు అయ్యే పరిస్థితి. అటువంటిది ప్రతి పేషెంట్ కూడా ఉచితంగా మరి గంటా సురేష్ గారు, మా చంటి గారు ఇక్కడంతా పెద్దలంతా కూడా కలిసి ఉచితంగా పేదలకు అందించాలి, మచిలీపట్నంలో ఈ వైద్య శిబిరం చేయాలనే కార్యక్రమానికి సెంటినీ హాస్పిటల్ ముందుకు వచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి చోట కూడా ఇటువంటి వైద్య శిబిరాలు చేయాలి. పేదవాళ్ళు చాలామంది వైద్యం అందక వెనకబడుతున్నారు. వాళ్ళకి మేమంటూ ఉన్నామని చెప్పి అటు హాస్పిటల్స్ కానీ ఇటు సేవా సంఘాలు కానీ ముందుకు వచ్చినప్పుడు ఈ వైద్య శిబిరం యొక్క మరి ఉద్దేశం నెరవేరుతుంది. గంటా సురేష్ గారు మిరియాల కాపునాడు ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. మచిలీపట్నం 4వ డివిజన్లో మిరియాల కాపునాడు వారి ఆధ్వర్యంలో సెంటినీ హాస్పిటల్స్ వారిచే ఫ్రీ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి చాలామంది పెద్దలందరూ పునుకు సురేష్ గారు, అలా ప్రసాద్ గారు పెద్దలందరూ చాలామంది వీళ్ళందరి సహకారంతో సెంటినీ హాస్పిటల్ వారితో ఫ్రీ మెడికల్ క్యాంప్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సాయన సుశీలరావు గారు ఎస్పీ గారు మాకు అతిథిగా రావడం మా వార్డులోకి కార్యక్రమానికి కూడా చాలా కృతజ్ఞతలండి. ఈ యొక్క మెడికల్ క్యాంపెనింగ్లో బీపీ, షుగరు, 2D ఎకో ఇటువంటి పరీక్షలన్నీ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. సుమారుగా ఇట్లాంటి ఇప్పుడున్న రోజుల్లో ఇలాంటి టెస్టులు చేయించుకోవాలంటే 2000 నుంచి 5000 లోపు అయ్యే పరిస్థితి ఉంది. దీనికి అందరూ కూడా ఆర్థికంగా అందరూ పెట్టుకోలేని పరిస్థితిలో ఈ సెంటినీ హాస్పిటల్ వారు యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క ఉదార స్వభావంతో ఈ క్యాంపెనింగ్ని పెట్టినందుకు మా మచిలీపట్నం ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జీర్ణావస్థకు చేరిన పోర్టు రోడ్డులోని ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణంలో విశేష పూజలు, హోమాలు నిర్వహించారు. జీర్ణావస్థకు చెందిన పోర్టు రోడ్డులో ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణంలో విశేష పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా జరిపిన హోమాదులు అనంతరం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తరలించేందుకు శ్రీకారం చుట్టారు. కార్పొరేటర్ మేకల చంద్రశేఖర్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.